నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామ స్వరాజ్యానికి తోట్లు చంద్రబాబుపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ద్వాదశి పూజలు అందుకున్న శ్రీ మాణిక వరదరాజ స్వామి. వివేకానంద జయంతి రక్తదాన శిబిరం ఏర్పాటు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. వార్తలోని వివరాలు. వడ్డే ఓబన్న భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక గణనీయమైన పాత్రను పోషించిన ముఖ్యమైన వ్యక్తి అని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబానీ భాష తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని పాత గ్రీవెన్స్ హాల్ నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తొలితరం స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఓబన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కలెక్టరేట్ ఏవో కులశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబానీ భాష, పలువురు వడ్డెర సంక్షేమ సంఘ నాయకులు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి 11, 1807న నంద్యాల జిల్లా సంజమల్ల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారని, ఆయన సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారని, వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందని, 1845వ సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిందన్నారు. అనేక కష్టాలు, వంచనల మధ్య బ్రిటిష్ దండలను ఎదుర్కొంటూ పోరాటం సాగించారని, బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని, ఆయన వీరత్వం మరింతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తించబడిందన్నారు. ఏవో కులశేఖర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న ముఖ్యంగా రైతుల హక్కులను రక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాడటానికి మరియు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా నినాదం చేస్తూ జూలై 23 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు జరిగిన అనేక యుద్ధాల్లో వడ్డే ఓబన్న తన సైన్యంతో కలిసి ధైర్యంగా పోరాడారన్నారు. ఆయన సైన్యంలో వడ్డే, బోయ, యానాది, చెంచు వంటి వారు భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ పార్టీల నాయకులు, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, టీడీపీ షణ్ముగం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా సంజమల్ల మండలంలోని నస్సం గ్రామంలో జన్మించారు. ఆయన వడ్డే సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షణకంగా తలారిగా పనిచేశారు. అయితే బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన తర్వాత రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. 1845వ సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం శ్రీ ఉయ్యలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ ఉద్యమం ముఖ్యంగా రైతుల హక్కులను పరిరక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాటానికి మరియు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా నినాదం చేస్తూ జరిగింది. పొంగనూరులో శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పర్యటించగా వారికి ఘనంగా స్వాగతం లభించింది. ఎన్ఎస్పేటలోని వైసీపీ నాయకుడు సలామత్కు ఇటీవల గుండె ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు ఆయన్ను ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మండలంలోని ఏతూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మిథున్ రెడ్డి యువసేన తరపున మండల పార్టీ అధ్యక్షులు చెంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి దర్శనం ముందు రోజు ఏమాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్మేనేజ్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోయి ఎంతోమంది ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరి దగ్గర సారీ చెప్పించి అదేదో అక్కడితో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎవరు లోపం వల్ల ఇది జరిగింది, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరో ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈరోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు. సారీ ఏదో చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది, కానీ ఇంత ఘోరమైన ఒక తొక్కిసలాట జరిగి ఎంతోమంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ బాధ్యులు ఎవరైనారో ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. అంతో ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణే కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది ఇంకోటి ఉంది అని పక్కన వాళ్ళపైన నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. సారీ చెప్పడమే కాదు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకురావడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది ఆ ఎగ్జామ్స్లో మేము ఏదైతే పరీక్షలు నిర్వహించామో గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల నియామకానికి 26 లక్షల మంది ఏకకాలంలో పరీక్షలు రాసిన ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు కూడా జరగకుండా పారదర్శకంగా ఎలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎన్నుకొని అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు దాదాపు 2,60,000 మందికి 1,38,000 మంది కేవలం కార్యదర్శులుగాను 2,60,000 మంది వాలంటీర్లుగాను నియమించడం జరిగింది. మరి ప్రతి పల్లెలో కూడా ఈరోజు చిన్న ఓటర్ను కూడా అడిగితే కూడా అక్కడ చిన్న కార్యకర్తను అడిగితే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అడిగితే కూడా దానివల్ల మాకందరికీ కూడా ప్రభుత్వ పాలన మా ఇంటి దగ్గరికే వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. మీరేమో ఎన్నికల ముందు వాలంటీర్లకు 5,000 బదులు 10,000 ఇస్తామన్నారు. వాళ్ళందరూ కూడా మోసపోయి మేమేదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించామో అది కూడా మర్చిపోయి మీకు వంత పాడారు, మీకు మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో. మరి అలాంటి వాళ్ళను 10,000 ఇవ్వలేదు, ఉద్యోగం లేకుండా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్నటి తీసుకున్న నిర్ణయం దాదాపు ప్రతి సచివాలయంలో కూడా మనం పారదర్శకంగా ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నుకున్నా కూడా వారందరినీ కూడా కుదించే పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇంతకంటే వెన్నుపోటు గ్రామ స్వరాజ్యానికి ఇంకే ప్రభుత్వం కూడా గతంలో పొడచలేదు.
లేదా ఏ ప్రభుత్వం కూడా గ్రామ స్వరాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ సచివాలయాలు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఈరోజు వాటిని అన్నింటినీ కూడా తుంగలో దొక్కే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. మరి ఏరు దాటినాక తెప్పదగలేసే అలవాటు చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఈరోజు ఎన్నికలైన తర్వాత అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించిన అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ప్రతిదీ కూడా ఒక్కొక్కటే అన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉంది. 6 అన్నారు, ఏది కూడా అమలు చేయలేదు. పెన్షన్ లేదు, ఒక పెన్షన్లే మాత్రమే ఇస్తూ ఉన్నారు. దాంట్లో కూడా 3,66,000 చిల్లర పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత నిర్దయగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక నియంత పాలన మాదిరి పరిపాలించే విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. గతంలో 2014లో ఆయన ఏం చెప్పాడు, ఏం చేయలేదు, మరి ఈరోజు ఏం చెప్పాడు, ఏం చేయలేదు, ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారంటే ఈరోజు నష్టపోతూ ఉండేది కూడా ఎవరైతే మీకు ఓట్లేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కానీ పనిచేశారో వారందరూ కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారనేది గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీరు అబద్ధాలు చెప్పారా, నిజం చెప్పారా మేము మాట్లాడడం లేదు. మీరు సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నారా లేదా మేము మాట్లాడడం లేదు. కానీ మీరు పారదర్శకంగా ప్రభుత్వ పాలన అందించలేకపోతూ ఉన్నారు. గాంధీ గారు స్వతంత్రం తర్వాత కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు దాన్ని పనిగట్టుకొని గ్రామ స్వరాజ్యానికి కూడా తుట్లు పొడుస్తూ ఉన్నారు. మరి ఇంత అవినీతిమయము, ఇంత నిర్దయ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా, మీరు ఏం చేశారు, ఏం నష్టపోతా ఉన్నారనేది నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పుంగనూరు లయన్స్ క్లబ్ను డిస్ట్రిక్ట్ గవర్నర్ చంద్ర హెచ్ రెడ్డి అభినందించారు. శుక్రవారం సాయంత్రం రాంపల్లిలోని లయన్స్ భవనంలో జోన్ చైర్మన్ ముత్యాలు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అధికార పర్యటనార్థం గవర్నర్ పాల్గొన్నారు. మొదట భవనం ఆవరణంలో మొక్కల్ని నాటారు. డయాలసిస్ సెంటర్ను సందర్శించి రోగులకు పండ్లు, బ్రెడ్ గవర్నర్ పంపిణీ చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో 2024-25 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల వివరాలను స్థానిక అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి గవర్నర్కు తెలిపారు. ఇప్పటి వరకు 10,000 ఉచిత డయాలసిస్లు జరిగాయని, ఈ ఏడులో 350 మందికి కంటి ఆపరేషన్లు జరిగినట్లు తెలిపారు. అలాగే చిల్డ్రన్స్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి, సౌమ్య, సరళ, రజీ అహ్మద్, సురేష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి తెలిపారు. శనివారం పుంగనూరు మండలం పెద్దతాండ మరియు జువ్వలదిన తాండ అటవీ ప్రాంతంలో తమ సిబ్బందితో కలిసి దాడులు జరిపి నాటుసారా తయారీకి ఉపయోగించే 2,100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ సుబ్రహ్మణ్యం, అన్నమయ్య జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జోగేంద్ర మరియు వారి సిబ్బంది, పుంగనూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజ మరియు కానిస్టేబుల్ కిషోర్ కుమార్, వినోద్ కుమార్, సురేంద్ర బాబు, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని స్వామి వివేకానంద యువసేన పుంగనూరు అధ్యక్షులు కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద యువసేన వారి ఆధ్వర్యంలో పొంగనూరులోని బిఎంఎస్ క్లబ్ నందు జనవరి 12వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పొంగనూరులోని యువతీ యువకులు ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము. జై స్వామి వివేకానంద, జై హింద్. పుంగనూరు పట్టణం ఆంజనేయ స్వామి గుడి వీధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఇంటి నుండి దుర్వాసన వస్తూ ఉండటంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతి చెందింది కమలమ్మగా తెలుసుకున్నారు. పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఇండియాలో ఏం సిస్టమ్ చూడు సింపుల్గా పొంగనూరు పట్టణంలో వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. శనివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో దీపిక మొదటి స్థానం, హసీనా 2వ స్థానం, అనిత 3వ స్థానంలో నిలవగా వీరికి వారాహి గ్రూప్స్ తరపున హేమంత్ రాయల్ బహుమతులు అందజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ గుర్తు చేయాలనే సదుద్దేశంతోనే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా వారాహి గ్రూప్స్ తరఫున మహిళలకు ముగ్గుల పోటీ కాంపిటీషన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. సో ఈరోజు మంచి రోజు, శుభమైనటువంటి రోజు కాబట్టి సో పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో మీ అందరి సమక్షంలో, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరి సమక్షంలో గొప్పగా ముగ్గుల పోటీ కాంపిటీషన్స్ని నిర్వహించాము. అదేవిధంగా ఈ వారాహి గ్రూప్స్ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించిందంటే, వారాహి గ్రూప్స్ అంటే మొదటగా ఇదొక కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్థ అయితే కాదు, అతి తక్కువ కాలంలోనే నిర్మించుకున్నటువంటి సంస్థ ఇది. రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్తుంది. ముగ్గుల పోటీ అంటే కేవలం ఇంటి దగ్గరే చాలామంది సిగ్గుపడుతున్నారు. సో ఈ కాంపిటీషన్స్కి 10 మంది కానీ 20 మంది కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనము. తెలుగుతనం ఉట్టిగొట్టేలా ఈ సంక్రాంతి ఉత్సవాలు మరింత వైభవంగా చేసుకోవాలని, మరియు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ప్రతి ఒక్కరికి, ఏదైతే రైతులకి పంట ఇంటికి వచ్చింటుందో అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీ కష్టాలని తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా వారాహి గ్రూప్స్ తరఫున మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ద్వాదశి సందర్భంగా శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పొంగనూరు పట్టణం నగర వీధిలోని శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో అర్చకులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల దర్శనార్థం శ్రీనీల భూదేవి సమేత వరదరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం.
వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధరో మదన గోపాల మకర కుండలధరో మదన గోపాల మకర కుండలధరో మదన గోపాల భక్త పోషక శ్రీ భక్త పోషక శ్రీ పురందర విఠలో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం 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 राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय दशरथतनूजाय ताटगदमनाय कुशिक संभवय गोपनाय दशरथतनूजाय ताटगदमनाय कुशिक संभवय गोपनाय पशुपति महाधनुर्भञ्जनाय नमो पशुपति महाधनुर्भञ्जनाय नमो विशद भार्गव राम विजयकरणाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय धर्म
शूर्पणखाङ्गहरणाय करदूषणादि रिपुखण्डनाय भरितधर्माय शूर्पणखाङ्गहरणाय करदूषणादि रिपुखण्डनाय तरणि सम्भव सैन्य दक्षकाय नमो तरणि सम्भव सैन्य दक्षकाय नमो निरुपम महावारिनिधि बन्धनाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय रावणाय संयमिनाथ वरदाय अतुलितायोध्या पुराधिपाय हत रावणाय संयमिनाथ वरदाय अतुलितायोध्या पुराधिपाय हितकर श्री वेंकटेश्वराय नमो हितकर श्री वेंकटेश्वराय नमो वितत वाविलिपाटि वीररामाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन नारायण नारायण हरि हरि విశ్వగురువు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హిందూ సత్యధర్మ దివ్యజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు వెంకటేష్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేశారు.
సాధనతో చేస్తే ఇంకా చాలా సంతోషం. కానీ పిల్లల సాధన కరెక్ట్గా రావాలంటే దానికి సరైన మార్గం ఎవరంటే ఆ బిడ్డల తల్లిదండ్రులు మాత్రమే. ఆ తల్లిదండ్రులు మాత్రం ప్రోత్సహిస్తే మిగతా విద్యార్థులు కూడా ఎంతో సాధన చేయగలుగుతారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలను కొన్ని ప్రోగ్రామ్ సంబంధించి ఎక్కడైనా జరిగితే కూడా మీరు ప్రదర్శన చేయించి చిన్న ప్రోగ్రామే అని బాధపడకుండా పెద్ద ప్రోగ్రాం రావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత, అసమాన ప్రతిభా పాఠవాలు గల వక్త, యువశక్తికి నిత్య ప్రేరణ అందించే మహనీయుడు, ప్రపంచ నీరాజనాలు అందుకున్న మార్గదర్శకుడు స్వామి వివేకానంద. యువతను అప్రమత్తం చేసేందుకు తన జీవితాన్ని దారపోసిన నరేంద్రుని జయంతి జనవరి 12వ తేదీ. ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇంతటి గొప్ప మహనీయుని గురించి కేసీటీవీ స్పెషల్ స్టోరీ. ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల్లో వికసించడమే జీవితం. బలం, ధైర్యం, బాధ్యతతో పోరాడటం నేర్చుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. ఇది యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం. తన అమూల్య ప్రసంగాలతో విశ్వ మానవాళిని మేల్కొలిపిన మహానీయుడైన. భారతావని ఖ్యాతిని
ప్రపంచ నలుమూలలా చాటు చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యరికంతో స్ఫూర్తి నొంది వేదాంత యోగతత్వ శాస్త్రాలలో సమాజంపై ప్రభావం చూపిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. అమెరికా సోదర సోదరిమణులారా అంటూ చికాగోలో ఆయన చేసిన ప్రసంగం విశ్వ మానవాళిలో ఎనలేని స్ఫూర్తి నింపింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయనకు శిష్యులయ్యారు. కాషాయ వస్త్రం, చేతిలో కమండలంతో పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి స్వామి వివేకానంద. ఈ విశ్వంలో పుణ్యభూమి అనిపించుకునే అర్హత కేవలం భరత భూమికి మాత్రమే ఉందని చాటిన మాతృ దేశాభిమాని. దేశ విదేశాల్లో పర్యటించి భారతదేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు ఆయన. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి దంపతులకు 1863 జనవరి 12న జన్మించాడు. ఆటల్లో, చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. ఏక సంతాగ్రహి అయిన నరేంద్రుడు చిన్నతనంలోనే చరిత్ర, సైన్స్, తత్వశాస్త్రాలను అవపోసన పట్టాడు. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో రాటుదేలాడు. ఇదే సమయంలో హఠాత్తుగా తండ్రి మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అయినా లెక్క చేయకుండా ఆధ్యాత్మిక సేవతో జాతిని జాగృతం చేశాడు. పేదవారి సేవలో తరించాడు. దరిద్ర నారాయణుల సేవతోనే భగవంతుని సేవ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సామాన్యమైనవి, ప్రభావవంతమైనవి అనే తేడా లేకుండా ఈ విశ్వంలో మనిషి సాధించిన ఫలితాలు ప్రప్రథమంగా రూపుదిద్దుకున్నది అతడి మెదడులోనే. ఆ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక అవసరం అని చెప్పిన మహనీయుడు వివేకానంద. 120 ఏళ్ల కిందట భారతదేశం నుండి వెళ్లిన ఓ స్ఫూర్తి అమెరికాలో చైతన్యాన్ని తెచ్చింది. ఆ స్ఫూర్తి పేరే స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనాల్లో ఆయన ప్రసంగం ప్రపంచ దేశాల్ని ఆకట్టుకుంది. హిందూ మత ప్రచారానికి, ప్రపంచ శాంతికి దోహదం చేసింది. ప్రపంచ సర్వమత సమ్మేళనాల్లో ఆయన చేసిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దాసోహమైంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ తన ప్రసంగంతో విశ్వ మానవాళికి స్ఫూర్తినందించిన మహనీయుడు స్వామి వివేకానంద. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో స్వామి వివేకానంద వినిపించిన వాణి భారతీయ సంస్కృతి సౌరభాలను ప్రపంచానికి చాటి చెప్పింది. భారతదేశాన్ని ప్రేమించడం ఎలాగో, ప్రగతి బాటలో నడపడం ఎలాగో యువతకు నేర్పించింది. అమెరికా సోదర సోదరీమణులారా అన్న ఒక్క మాటతో 7,000 మంది పాల్గొన్న సభ 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో మారుమోగింది. భరతఖండం చుట్టూ చీకట్లు ముసురుకుంటున్న సమయంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం వివేకానందునికి ఆశా జ్యోతిగా కనిపించింది. చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభకు అష్టకష్టాలు పడి వెళ్లి తనదైన బాణిలో అత్యద్భుతంగా తన వాణిని వినిపించారు. ఈ ప్రసంగం చారిత్రక ప్రసిద్ధం. ఆ మరునాడు వివేకానందుని ప్రతిభను శ్లాఘిస్తూ ఆనాటి అమెరికా వార్తాపత్రికలు సంపాదకీయాలు రాశాయి. అది మొదలు 7 ఏళ్ల పాటు వివేకానందుడు అమెరికా, ఇంగ్లాండ్, భారత్ ఇలా ఎన్నో దేశాల్లో తన ప్రసంగాలతో స్ఫూర్తి నింపాడు. ఈ విశ్వంలో పుణ్యభూమి అనిపించుకునే అర్హత కేవలం భారత భూమికి మాత్రమే ఉన్నది. మహోన్నత సౌజన్యం, ఉదారత్వం, పవిత్రత, ప్రశాంతతలకు మానవాళికి అందించిన మహత్తర భూమి మన భారత భూమి. ఈ నేలకు సదా కృతజ్ఞులమై ఉండాలని చెప్పిన మాతృ దేశాభిమాని వివేకానందుడు. బ్రిటిష్ పాలనతో భారత ఉపఖండం చీకటిమయమైన కాలంలో మూఢాచారాలే మతంగా, తంత్రము మంత్రమే మోక్షంగా, సాటివారిని హీనంగా చూడటమే కులంగా, పాశ్చాత్యులే గొప్పవారిగా చలామణి అవుతున్న దుర్భర పరిస్థితుల్లో స్తబ్దమైన భరత ఖండాన్ని తట్టిలేపిన వైతాళికుడు వివేకానందుడు.
స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగం ఎంతటి వారినైనా అలరించేది. స్వామిని ఆ రోజులో లైటింగ్ రైటర్ అని పిలిచేవారు. చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ వేదాంత బేరీని మ్రోగించిన వివేకానందుడు మతం గురించి ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రపంచ దేశాల్ని ఆకట్టుకుంది. యువతలో నిద్రాణమై ఉన్న ప్రతిభా పాఠవాలను తన ఉపన్యాసాలతో మేల్కొల్పి యువతకు స్ఫూర్తిదాతగా నిలిచాడు వివేకానందుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ స్వరాజ్యానికి తోట్లు, చంద్రబాబుపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ద్వాదశి పూజలు అందుకున్న శ్రీ మాణిక వరదరాజ స్వామి. వివేకానంద జయంతి రక్తదాన శిబిరం ఏర్పాటు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.